धर्मस्वरूपिणे अवतार वरिष्ठाय रामकृष्णाय ते नमः। భారతదేశం యొక్క సనాతన వైభవానికి ఆధునికమైనటువంటి ఋషిగా, ఆధునికమైనటువంటి కాలంలో మహర్షిగా, ఆధునికమైనటువంటి కాలంలో బ్రహ్మర్షిగా ఈ లోకానికి తన విజ్ఞానవంతమైనటువంటి విషయాలను తెలియచేయడం కోసం తయారైనటువంటి ఓ మహాశక్తి స్వామి వివేకానందుడు భగవాన్ రామకృష్ణ ప్రభువుల చేత. రామకృష్ణుల వారు స్వామి వివేకానందను తయారు చేసి ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి భోగ విలాసాలతో వాళ్ళు తులుతూగుతున్నటువంటి విషయాన్ని మాత్రమే జీవితంగా ఎంచి, అంటే చర్మ సంబంధమైనటువంటి, సుఖ సంబంధమైనటువంటి, శారీరక సంబంధమైనటువంటి విషయాలకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చేటటువంటి దేశాలు కూడా, అందులో ఉన్నటువంటి ప్రజలను కూడా బిడ్డలుగా తలిచి వారి యోగక్షేమాలను గమనించినటువంటి భగవాన్ శ్రీరామకృష్ణుల వారు తన వారసుడుగా తన యావత్ శక్తిని నిబిడీకృతం చేసి వివేకానంద స్వామి యందు వారిని ఖండాంతరాలకి పంపించడం జరిగింది. అమెరికా ఖండానికి వెళ్ళి అమెరికా ఖండంలో ఆయన సాధించినటువంటి విజయాలు, ఆయన సాధించినటువంటి అద్భుతాలు మనందరికీ తెలుసు. ఈ అద్భుతాల యొక్క చాటున అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అనేక రకాలుగా, అంటే మానసికంగా కానీ, శారీరకంగా కానీ, మేధోపరంగా కానీ అంతకు ముందు కంటే మరింత మెరుగైనటువంటి వ్యక్తులుగా తయారయ్యారు. అలా తయారయ్యేటటువంటి సందర్భంలో అలా తయారు చేస్తున్నటువంటి స్వామి వివేకానందని ఒక వ్యక్తి అడిగాడు. ఏమనంటే, స్వామీజీ మీరు అద్భుతమైనటువంటి విషయాలని మాకు చెప్పారు, మేము విన్నాం, మా మార్గాలని, మా జీవిత లక్ష్యాలని, మా జీవిత గమ్యాలని, మా జీవిత జయాలని, మా జీవిత ధ్యాసను, మా జీవిత ధ్యానాన్ని మార్చుకుంటున్నాం. అయితే ఇంతటి జ్ఞానం, ఇంతటి అద్భుతమైనటువంటి విషయాలు కలిగినటువంటి భారతదేశం ఎందుకు వెనకబడి ఉంది అని అడిగాడు ఆయన. అద్భుతమైన ప్రశ్న. రామకృష్ణుల వారి యొక్క ప్రియ శిష్యుడైనటువంటి స్వామి వివేకానంద చిరునవ్వుతో సరళంగా సుందరంగా నవ్వుతూ మిమ్మల్ని అనుసరించడమే. అంటే ఏ చర్మ సంబంధమైనటువంటి, ఏ భోగ సంబంధమైనటువంటి, ఏ విలాస సంబంధమైనటువంటి, ఏ వినోద సంబంధమైనటువంటి, ఏ వినాశకరమైనటువంటి విషయాలను మీరు సాధించి ముందుకు వెళుతున్నాం అనేటటువంటి భ్రాంతిలో ఉన్నారో, ఆ భ్రాంతిని మా దేశ ప్రజలు కూడా తమ సనాతనమైనటువంటి ఉపనిషత్ సంపదని, తమ సనాతనమైనటువంటి పురాణ సంపదని, తమ సనాతనమైనటువంటి రామాయణ భారత భాగవతాలను విస్మరించారు. ఆ విస్మరించినటువంటి వాస్తవానికి దూరంగా జరిగినటువంటి నా దేశ ప్రజలని మేల్కొల్పడానికి ఎవరైతే మిమ్మల్ని అనుసరిస్తున్నారో, మిమ్మల్ని సన్మార్గమున నడపడం ద్వారా, అంటే మోక్ష మార్గాన నడపడం ద్వారా, భగవద్ ఆరాధన వైపుకి మిమ్మల్ని మళ్లించడం ద్వారా నా దేశ ప్రజల్లో మార్పు వస్తుంది. ఎంత అద్భుతమైనటువంటి ఆలోచన, ఎంత అఖండమైనటువంటి ఆలోచన. అంటే ఈవేళ ఈ విధానాలకన్నిటికీ కూడా మూల కారణం మన వైభవాన్ని తెలుసుకోలేకపోవడం అన్నటువంటిది స్వామి వివేకానంద గారు మనకు అందించినటువంటి చారిత్రక సత్యం. ఇప్పుడు ఉదాహరణకు మహాభారతం ఉంది. మహాభారతంలో చెప్పబడ్డటువంటి అద్భుతమైనటువంటి ఘట్టాలు ఎన్నో ఉన్నాయి. వాటిల్లో ఒక అద్భుతమైనటువంటి ఘట్టం యక్ష ప్రశ్నలు. యక్ష ప్రశ్నలు ఒక 70 పైచులకు ప్రశ్నలు యక్షుడు అడిగాడు. యక్షుడు అడిగినటువంటి ప్రశ్నలకి ధర్మరాజు సమాధానం చెప్పాడు. అసలు ధర్మరాజు సమాధానం ఎందుకు చెప్పవలసి వచ్చింది అని మనం ఆలోచిస్తే, ఒక బ్రాహ్మణుడు తను అగ్నిహోత్రానికి వాడుతున్నటువంటి పరికరాలకు సంబంధించినటువంటి వాటిని తెలుసో తెలియకో తీసుకు వెళ్ళిపోయినటువంటి ఒక మృగం, అంటే ఒక జింకని వెతికి పెట్టమని, ఆ అగ్నిహోత్రానికి సంబంధించినటువంటి ఆ యొక్క పనిముట్లని తనకు అందజేయమని ఒక వినతిని ధర్మరాజు సోదరులైనటువంటి నలుగురికి చెప్తే వాళ్ళు వెతికేటటువంటి ప్రక్రియ ప్రారంభమైంది. ఇందులో ఉన్న నీటి ఏమిటి? మనల్ని ఆశ్రయించినటువంటి వ్యక్తికి మనం సహాయం చేయాలన్నటువంటి
ఒక అద్భుతమైనటువంటి నీతి ఇందులో నిబిడీకృతమై ఉంది. వాళ్ళు నలుగురు జాగ్రత్తగా వెతుకుతూ ఆ యొక్క జింకని అలసిపోయారు అరణ్యంలో వెతకడంలో. అలా వెతకడంలో అలసినటువంటి వారు ఒక వృక్ష ఛాయ యందు సేద తీరుతూ నకులుండి ఒక మాట అన్నాడు, నాయనా సమీపంలో సరస్సు ఏమన్నా ఉంటుందేమో చూచి నీ అన్నదమ్ములైనటువంటి మా అందరికి కూడా దాహార్తిని తీర్చడానికి అవసరమైనటువంటి మంచినీటిని తీసుకురమ్మని. చూచాడు, సరస్సు ఉంది, వెళ్ళాడు. నీళ్లు స్వీకరించబోతున్నప్పుడు ఒక అశరీరవాణి చెప్పింది, అయ్యా నన్ను యక్షుడు అంటారు, ఈ సరస్సు నాది, ఈ సరస్సులో నీటిని నువ్వు స్వీకరించడానికి సిద్ధపడితే నేను అడిగే ప్రశ్నకి నువ్వు సమాధానం చెప్పి ఆ తర్వాత నువ్వు స్వీకరించవచ్చు అన్నాడు. కానీ దాన్ని నకులుడు లెక్క చేయక స్వీకరించే ప్రయత్నంలో విగత జీవుడయ్యాడు. అంటే ప్రాణము ఉన్న ప్రాణాన్ని కోల్పోయిన వాడి వలె తయారైపోయాడు. ఇందులో ఉన్నటువంటి నీతి ఏమిటి? ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఎవరైనా ఏదైనా వస్తువును స్వీకరించాలి అనుకున్నప్పుడు వారి అనుమతి లేకుండా స్వీకరించడం అనేటటువంటిది మనల్ని ఇబ్బంది పెడుతుంది. శారీరకంగా కానీ మానసికంగా కానీ మేధోపరంగా అన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి రహస్యాన్ని వేదవ్యాస మహర్షి ఇందులో ఇమిడ్చారు. పోనీ ఆ తర్వాత వచ్చినటువంటి సహదేవుడు కానీ భీముడు కానీ అర్జునుడు కానీ జరుగుతున్నటువంటి విషయం అంతా చూచి వాళ్ళేమన్నా ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి సిద్ధపడ్డారా? వాళ్ళు సిద్ధపడలేదు, వాళ్ళు విగత జీవులయ్యారు. అంటే ఇందులో ఉన్నటువంటి నీతి ఏమిటి? ఒకడు అవినీతితో కూడినటువంటి వాడై నీత బాహ్యమైనటువంటి పనులు చేస్తూ ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా మిగతా వాళ్ళు తెలుసుకోకపోవడం వల్ల వాళ్ళు కూడా అవే ఇబ్బందులు పడతారు అన్నటువంటి ఓ సత్యాన్ని వ్యాస మహర్షి చెప్తూ ఉంటే ఆ సత్యాన్ని గణపతి రాశాడు. గణపతి రాశాడా, వేదవ్యాసుడు చెప్పాడా, ఇవన్నీ పక్కన పెట్టినా అందులో ఉన్నటువంటి నీతిని మాత్రం మనం విస్మరించడం వల్లే కదా ఈవేళ మనం ఇటువంటి దుర్గతిని పొందాం. స్వేచ్ఛను పొందినప్పటికీ, స్వాతంత్రాన్ని పొందినప్పటికీ భారతదేశం స్వాతంత్రం యొక్క ఫలితాలని, స్వేచ్ఛ యొక్క ఫలితాలని సౌభ్రాతృత్వంతో పంచుకోలేకపోవడానికి కారణం ఏమిటి? ఈ శారీరకమైనటువంటి మేధోపరమైనటువంటి మానసికమైనటువంటి బలహీనతలు కారణం కాదా? మరి ఆ తర్వాత ధర్మరాజు వచ్చాడు. ధర్మము తెలిసినటువంటి వాడు. స్వధర్మ వర్తిత్వం ఏవ తపః. ఈ ప్రపంచంలో తపస్సు అంటే ఏమిటి? ముక్కు మూసుకొని తపస్సు చేయడం, లేకపోతే ధ్యానం చేయడం ఒక మని కాదండి. స్వధర్మ వర్తిత్వం తపః. నీ ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మమునందు నిలిచి ఉండడం. ఒక న్యాయమూర్తిగా ఉన్నప్పుడు న్యాయం కోసం పనిచేయడం, ఒక ఉపాధ్యాయుడిగా ఉన్నప్పుడు ఉపాధ్యాయ వృత్తిని దైవంగా భావించి పనిచేయడం, ఒక విద్యార్థిగా ఉన్నప్పుడు విద్యార్థిగా తన యొక్క శ్రద్ధాశక్తులని మనోవాక్కాయ కర్మలని పాఠమునందు ఏకాగ్రత చేసి అందులో ఉన్నటువంటి సారాంశాన్ని తనకు అన్వయించుకొని తన పరీక్షలో విజయాలు సాధించడం. ఓ ముఖ్యమంత్రి, ఓ ప్రధానమంత్రి, ఓ కార్పొరేటర్, ఓ ఎమ్మెల్యే వారి యొక్క ధర్మాలను వాళ్ళు నిర్వర్తించాలి. ఓ ఇంజనీర్, ఓ లాయర్, ఓ సైంటిస్ట్, ఓ ఖగోళ శాస్త్రవేత్త, మరొక వైద్య శాస్త్రవేత్త, ఒక వైద్యుడు, వీళ్ళందరూ కూడా వారి వారి ధర్మాలలో వాళ్ళు నీతిగా నిజాయితీగా సత్ప్రవర్తనతో ఉన్నప్పుడే కదా ఈ లోకంలో శాంతి, సామరస్యత, ఇవన్నీ కూడా సమత విలసిల్లుతాయి. అలా విలసిల్లకపోతే ఆ ధర్మాన్ని తప్పినటువంటి వ్యక్తులు అధర్మపరులైనటువంటి వాళ్ళై, నీతి బాహ్యమైనటువంటి వాళ్ళై ఖచ్చితంగా వడ్డీతో పాటు చెల్లించుకుంటారు. అదే కదా పెద్దలైనటువంటి యక్షుడు చెప్పినటువంటి, యాజమాన్యం వహిస్తున్నటువంటి సరస్సు యజమాని అయినటువంటి అతను చెప్పినటువంటి విషయాన్ని అతిక్రమించినటువంటి నలుగురు ఏమయ్యారు? బలవంతులే. ఎంతటి బలవంతులు? శివుడితోనే యుద్ధం చేసినటువంటి మహాబలశాలి అయినటువంటి అర్జునుడు, ఆనాడు ఉన్నటువంటి బలవంతులైనటువంటి వాళ్ళ యొక్క పీచమణిచినటువంటి 10,000 ఏనుగుల బలాఢ్యుడైనటువంటి భీముడు, మేధావి అయినటువంటి నకులుడు, అద్భుతమైనటువంటి శస్త్ర విద్యాపారంగతుడైనటువంటి సహదేవుడు, వీళ్ళందరూ ఏమయ్యారు? విగత జీవులు అయ్యారు. ఎందుకని? నీతి తప్పారు కాబట్టి, ధర్మాన్ని తప్పారు కాబట్టి. ధర్మరాజు వచ్చి యక్షుడికి చెప్పాడు, అయ్యా యుక్తియుక్తంగా తెలిస్తే తెలిసినట్టు, తెలియకపోతే తెలియనట్టు, నాకు తెలిసిన మేరకు మీ ప్రశ్నలకు సమాధానాలు
చెప్తాను అన్నప్పుడు అలా వేయబడ్డటువంటి ప్రశ్నలే యక్ష ప్రశ్నలుగా ఈ లోకంలో ప్రసిద్ధి చెందాయి. స్వామి వివేకానందుడు ఇష్టపడ్డటువంటి అనేక పుస్తకాలలో భారతం కూడా ఒకటి కావచ్చు. భారతంలో ఆయన ఎక్కువగా అధ్యయనం చేసినటువంటిది అధ్యాపన సమయం వచ్చినప్పుడు చెప్పినటువంటి విషయాలకి మూలమైనటువంటి విషయాలు యక్ష ప్రశ్నల నుంచే వారు గ్రహించినట్టుగా అనేక సందర్భాలలో వారు పరోక్షంగా ప్రత్యక్షంగా ఉటంకించడం కూడా జరిగింది. మనం అంతా చెప్పుకోలేకపోయినా అందులో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని మీ ముందుకు సాహసంతో అయినా తీసుకుని రావాల్సినటువంటి పరిస్థితి. మానం హిత్వా ప్రియో భవతి అంటే మనం అహంకారాన్ని కానీ విడిచిపెట్టినట్లయితే ఖచ్చితంగా 100% అందరికీ కూడా మనం ఇష్టమైనటువంటి వ్యక్తులుగా తయారవుతాం. క్రోధం హిత్వా ఏదైనా అది లైట్ ఆగిపోయింది, రికార్డ్ అవుతుందా? బ్యాటరీ లో అయింది, ఏం కాదు. అది అసలు లేకుండా ఉంటే బ్రహ్మాండంగా ఉండు. నువ్వు కట్ చేసి మళ్ళీ చూసుకో, నేను కొంచెం శ్లోకం చూసుకున్నాను వస్తా. కానీ రికార్డు కానీ ఆపేసానా ఇక్కడ? మానం హిత్వా ప్రియో భవతి, క్రోధం హిత్వా న శోచతి, కామం హిత్వా అర్థవాన్ భవతి. అదే విధంగా చిట్ట చివరిలో అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్పాడు, లోభం హిత్వా సుఖీ భవేత్. ఎంత అద్భుతమైనటువంటి శ్లోకం అండి ఇది. మన మహర్షి మహనీయుడు పూజనీయుడు వందనీయుడైనటువంటి వ్యాస మహర్షి చెప్పినటువంటిది. ఏమని చెప్పాడు? అద్భుతమైనటువంటి విషయం. మానం హిత్వా ప్రియో భవతి. ఈ ప్రపంచం మనల్ని ప్రేమించాలి అంటే మనం అహంకారాన్ని విడిచిపెట్టాలి. అంటే అహంకారం చాలా రకాలు. చదువుకున్నానన్న అహంకారం ఉంటుంది, డబ్బు ఉందన్న అహంకారం ఉంటుంది, సౌందర్యం ఉందన్న అహంకారం ఉంటుంది, పదవి ఉందన్న అహంకారం ఉంటుంది, అధికారం ఉందన్నటువంటి అహంకారం ఉంటుంది, అన్నిటికీ మించి మూర్ఖత్వం అనే అహంకారం ఉంటుంది. వీటన్నిటినీ వదిలిపెడితేనే నిన్ను అందరూ కూడా ఇష్టపడతారు, నిన్ను అందరూ కూడా ప్రేమిస్తారు. గాంధీని ఎందుకు ప్రేమిస్తున్నారు? వివేకానంద స్వామిని ఎందుకు ప్రేమిస్తున్నారు? జీసస్ క్రీస్తుని ఎందుకు ప్రేమిస్తున్నారు? మహమ్మద్ ప్రవక్తను ఎందుకు ప్రేమిస్తున్నారు? మానం హిత్వా. వాళ్ళకి అహంకారం లేదు, నేను గొప్ప అనే భావన లేదు. నేను వీళ్ళందరికీ కూడా సేవకుణ్ణి. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి జ్ఞానము అజ్ఞానమునకు మధ్య తేడా తెలుసుకోలేనటువంటి వ్యక్తుల యొక్క హృదయాలకి జ్ఞానాన్ని అందించడమే నా జీవితం యొక్క మార్గము అని మానవ లోకాన్ని వాళ్ళు సేవించారు. కాబట్టి వాళ్ళని ప్రపంచం అంతా కూడా ఇష్టపడుతూ ఉంది. దాంట్లో ఎటువంటి అబద్ధము లేనటువంటి సత్యము కాదా? మానం హిత్వా ప్రియో భవతి, లోభం హిత్వా సుఖీ భవేత్. లోభం అంటే ఆశ. కొంతమందికి ఇతరుల ధనాన్ని దోచుకోవాలని ఆశ, కొంతమందికి ఇతరుల ఆస్తులు దోచుకోవాలని ఆశ, రావణాసురుడు లాంటికి ఇతరుల స్త్రీలను దోచుకోవాలని ఆశ. ఏమైందండి? భూగర్భంలో కలిసిపోయారు, కుటుంబాలను పోగొట్టుకున్నారు. అంటే లోభం హిత్వా సుఖీ భవేత్. నువ్వు సుఖపడాలి అనుకుంటే లోభాన్ని విడిచిపెట్టు. మానం హిత్వా ప్రియో భవతి. నువ్వు అహంకారాన్ని కానీ విడిచిపెడితే అందరికీ ఇష్టమైనటువంటి వ్యక్తివి అవుతావు. కామం హిత్వా అర్థవాన్ భవతి. నువ్వు ఎటువంటి వాడివి అవుతావు? నీలో ఉన్నటువంటి కోరికలను కానీ విడిచిపెట్టినట్లయితే నువ్వే ధనవంతుడివి. ఎందుకని? మనస పరితుష్టో కో అర్థవాన్ కో దరిద్రః. ఈ లోకంలో మానసికమైనటువంటి సంతృప్తి కలిగి ఉంటే ఎవడు ధనవంతుడు ఎవడు ధనవంతుడు కానటువంటి వ్యక్తి అనేటటువంటిది ఒక అద్భుతమైనటువంటిది శ్లోకాన్ని మనకి వారు చెప్పడం జరిగింది. ఎంత గొప్ప విషయం! క్రోధం హిత్వా. క్రోధాన్ని గాని విడిచిపెట్టినట్లయితే న శోచతి. అద్భుతమైనటువంటి శ్లోకం. ఈ ఒక్క శ్లోకాన్ని మన జీవితంలో గుర్తుపెట్టుకుంటే మన జీవితం అద్భుతంగా ఉంటుంది. ఇంకోసారి కూడా మీ దృష్టికి తెస్తున్నా. ఒకటి, మానం హిత్వా ప్రియో భవతి. అహంకారాన్ని విడిచిపెడితే అందరికీ మనం ఇష్టమైనటువంటి వాళ్ళం అవుతాం. క్రోధం హిత్వా న శోచతి. ఇతరుల మీద అసూయతో ధ్వనించినటువంటి లేకపోతే అసూయతో పుట్టినటువంటి క్రోధంకి మనం గాని బానిసలమైపోతే మనకు దుఃఖమే మిగులుతుంది. అందుకని క్రోధాన్ని విడిచిపెడితే మనం 100% ఏం పొందగలం? దుఃఖం లేనటువంటి జీవితాన్ని పొందగలం. కామం హిత్వా అర్థవాన్ భవతి. మనం కోరికల్ని నియంత్రించుకుంటే
ధనవంతులుగా జీవించగలం. అన్నిటికంటే ముఖ్యమైనది మిత్రులారా, లోభం హిత్వా, దురాశను గాని వదిలిపెట్టినట్లయితే సుఖీ భవేత్, ఈ లోకంలో నువ్వు సుఖంగా బతుకుతావు. ఇటువంటివి అనేకమైన విషయాలు అందులో చెప్పబడ్డాయి. అటువంటి విషయాలని చదివి, అటువంటి విషయాలని నేర్చి, అటువంటి విషయాలని అమలులో పెట్టి, అటువంటి విషయాలని ఆచరణలో పెట్టి మనం ఆనందకరమైనటువంటి జీవితాన్ని పొందడానికి, వెళ్ళడానికి అవసరమైనటువంటి మార్గం మనకు మహాభారతం కనపడుతూ ఉంటే మనం భారతాన్ని ఎందుకు చదువుకోమండి? చదువుకోకుండా మరి ఏం చేయాలనుకుంటున్నాం? ఈ ప్రపంచంలోకి వచ్చి మనం మానవుడు జీవించగలిగే కాలం ఎంత? ఈ జీవించేటటువంటి కాలంలో మనం కోరికలను నియంత్రించుకోలేమా? దురాశను విడిచిపెట్టలేమా? అహంకారాన్ని విడిచిపెట్టలేమా? క్రోధాన్ని విడిచిపెట్టలేమా? మరి దేన్ని విడిచిపెడతావు? ఈ నాలుగుటిని నువ్వు కానీ విడిచిపెట్టకపోతే, అహంకారాన్ని నువ్వు విడిచిపెట్టకపోతే, క్రోధాన్ని నువ్వు విడిచిపెట్టకపోతే, కోరికలను నువ్వు విడిచిపెట్టకపోతే, దురాశను నువ్వు విడిచిపెట్టకపోతే, అహంకారాన్ని విడిచిపెట్టకపోవడం వల్ల నీకు అందరు దూరం అయిపోతారు. ఎవరు నిన్ను ప్రేమించే వాళ్ళు ఉండరు. ఒకవేళ ప్రేమించినా అది నటనే తప్ప మరొకటి ఉండదు. అందులో నువ్వు క్రోధంతో ఉంటే, అంటే కోపావేశంతో కానీ నువ్వు ఊగిపోతూ ఉంటే ఖచ్చితంగా నీకు ఎప్పుడో ఒకప్పుడు దుఃఖాలే జీవితం అవుతాయి తప్ప మరొకటి కాదు. కోరికలు నువ్వు పెట్టుకుంటే ఎప్పుడో ఒకప్పుడు ఆ కోరికలు నిన్ను మట్టిలో కప్పెట్టేస్తాయి తప్ప కోరికలంటూ పూర్తిగా నెరవేరినటువంటి మానవుడు ఈ ప్రపంచంలో ఎవడూ లేడు, ఉండడు కూడా. దురాశగా నువ్వు వదలకపోతే ఖచ్చితంగా ఆ దురాశ అనేటటువంటి విషసర్పం చేత నీకు నువ్వే తగలబెట్టుకున్నటువంటి వాడి ఒక విషాగ్ని కేరళలో మాడిపోతావు. ఈ చెడు లక్షణాలు మనతో ఉండడం వల్ల ఈ రోజుకే కాదండి, రాబోయేటటువంటి జన్మకు కూడా మనం ఇబ్బంది పడతాము. ఈ లోకంలో మనకు ఆయుష్ కావాలన్నా, విద్య కావాలన్నా, బలం కావాలన్నా, యశస్సు కావాలన్నా ఖచ్చితంగా మనం చేయాల్సినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి? మనల్ని ఈ అంశాల్లో కావాలి అనుకున్నప్పుడు మనం చేస్తున్నటువంటి పనులు జాగ్రత్తగా మనం కానీ గమనించుకొని కానీ చేయకపోతే, మనం అహంకారాన్ని విడిచిపెట్టకపోతే, మనం క్రోధాన్ని విడిచిపెట్టకపోతే, మనం కామాన్ని విడిచిపెట్టకపోతే, మనం లోభాన్ని విడిచిపెట్టకపోతే చివరికి ఈ లోకంలో మనం వెళ్ళిపోయినా వీటి వల్ల వచ్చినటువంటి వాసనలు ఏవైతే ఉన్నాయో తర్వాత జన్మకు కూడా మనం అనుభవించవలసి వస్తుంది. అన్నిటికీ మించి ఇటువంటి కార్యక్రమాలకు ప్రోత్సహించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అహంకారంగా ఉండమని చెప్పిన వాళ్ళు కానీ, అదేవిధంగా లోభంగా ఉండమని చెప్పినటువంటి వాళ్ళు కానీ, లోభత్వాన్ని మెచ్చుకున్నటువంటి వాళ్ళు కానీ, కామంతో కళ్ళు మూసుకోబోయినటువంటి వ్యక్తుల పక్కన నిలబడ్డటువంటి వాళ్ళు కానీ, అదేవిధంగా క్రోధంతో ఊగిపోయే వాళ్ళకి మరింత క్రోధాన్ని కల్పించినటువంటి వాళ్ళు కానీ ఇందులో సమభాగులు అవుతారు. వాళ్ళు కూడా దీన్ని అనుభవించినటువంటి వ్యక్తులుగా నిలిచిపోతారు. కాబట్టి భగవాన్ రామకృష్ణ శారదామాత వివేకానందుల యొక్క కృపా కటాక్షాలతో మనం అహంకారం లేనటువంటి వ్యక్తులుగా, అదేవిధంగా క్రోధాన్ని దూరంగా పెట్టుకున్నటువంటి మానవులుగా, అదేవిధంగా కామం లేనటువంటి మనుషులుగా, అదేవిధంగా దురాశ లేనటువంటి నరులుగా మనం బతకడానికి అవసరమైనటువంటి శక్తి సామర్థ్యాలని మనకి రామకృష్ణ శారదామాత వివేకానందులు మనకు ప్రసాదిస్తారు. ఇలా మనల్ని ఓ మంచి మార్గాన్ని నడుపుతున్నటువంటి BKR న్యూస్కి ధన్యవాదాలు చెప్తూ మరో మంచి మాట మరోసారి కలుద్దాం. జై హింద్.